బ్రదర్ తెలంగాణలో కులగణన పెద్ద చర్చించిన విషయం అయిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నిజంగా దగా చేస్తుందని చెప్తా ఉన్నారు. అది ఎలా చూస్తా ఉన్నారు మీరు? ఎందుకంటే చాలా ఆరోపిస్తా ఉన్నారు. అటు కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, తెలంగాణలో కులగణనల పేరు మీద దగా చేస్తా ఉన్నారని చెప్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? దగా అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ లెక్క కాళేశ్వరం పేరు పెట్టుకొని 100 కోట్లు దోసుకోవడమా? వాళ్ళ లెక్క రేస్ కోచింగ్ అని పెట్టి ఆళ్ళకెలో 100 కోట్లు దోసుకోవడం ఇది దగా. కులగణాలు ఎట్లా దగా చేసింది? దగా చేసింది ఎవరు? పార్టీ ఎవరోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? ఆఫీసర్లే కదా! దగా అంటే స్కామ్ చూపెట్టమని బయటకొచ్చి దమ్ముంటే. దగాని దేన్నంటారు వాళ్ళ దృష్టిలో? అంటే స్కామ్ చేయాలనా? 120 కోట్ల రూపాయలు వెచ్చించి చేయాల్సిన అవసరం లేదు. అంతగానో ప్రజలకి ఆ డబ్బును వేరే విధాలుగా యూజ్ చేయొచ్చు కదా అని అంటా ఉన్నారు. 160 కోట్లు అనేది ఒక కాంట్రాక్టర్‌కి ఇచ్చినామా? ఓరుతో సర్వే ఓరు చేసిర్రు? గవర్నమెంట్ ఆఫీసర్లే కదా! అథారిటీ ఉన్న మెంబర్లే కదా! స్కామ్ ఎట్లయితది? ఫండింగ్ ఏమన్నా మన కాంట్రాక్టర్ లెక్క వేరే బిల్లుకి అకౌంట్ కొట్టినామా? వాళ్ళ లెక్క ఫారెన్‌లో కొట్టినామా? ఎట్లా స్కామ్ అయితది? స్కామ్ చూపెట్టమన్నదిగా. నోటికి ఏదొస్తే అది మాట్లాడండి అంటున్నా. అంటే నిజంగా మరి కొంతమందికి కూడా అక్కడ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఇంతవరకు కూడా అమౌంట్ ఇవ్వలేదు అన్నట్టు ఇష్యూ కూడా వచ్చింది కదా. ఎవరికి వాళ్ళ అమౌంట్ గవర్నమెంట్ ఆఫీసర్లకు వాళ్ళకి ఎట్లా పడాలో సాలరీ ఇంక్రిమెంట్ బేస్ మీద పడుతుంది వాళ్ళకి ఇంక్రిమెంట్ లెక్క. స్కామ్ అంటే వాళ్ళకి అకౌంట్లో సపరేట్ తీసి మళ్ళీ ఏమంటారు వాళ్ళు చేసిన వాళ్ళకు? ఓవర్ చేసి మా విలేజే ఉంది, అందులో ఓవర్ చేసిర్రు, పంచాయత్ సెక్రటరీ చేసింది, ఏఓ గారు చేసిండు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి? డ్యూటీగా వాళ్ళు చేసింది. దానిలో స్కామ్ ఎట్లయితుంది? ఇప్పుడు నాలాంటి ఇచ్చి కులకన్నా సర్వే అయ్యారు అంటే నా ఊర్లో నేను కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు రాసి సార్కి ఇట్లా 10,000 అయింది బిల్లు పెట్టుకుంటే అది దాగా. ఎట్లా స్కామ్? ఎట్లా స్కామ్ అయింది? ఎట్లా స్కామ్ చేసినాం? స్కామ్ అంటే పేరుకే నామమాత్రం చేసిర్రు. ఎందుకంటే గతంలో ఒకటే రోజు సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ చేసిండు. ఒకటే రోజులో రిజల్ట్ ఇచ్చేసిండు. మరి మీరేమో 50 రోజు చేసేసి దీంట్లో అది కూడా మళ్ళీ ఆ రిజల్ట్కి ఈ రిజల్ట్ కూడా పొందన లేకుండా పోతా ఉంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు వాళ్ళ డాడీ కానీ ఈయన ఫామ్ హౌస్లో డ్రగ్ తీసుకొని వండుకొని ఆయన ఫామ్ హౌస్లో పెగ్గు పెట్టుకొని కూర్చొని కులగాన సర్వేకి అటెండ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతేనేమో అపాయింట్మెంట్ ఇయ్యరా, లోపల రానియరా, బయట ముగ్గురిని పెట్టుకుంటాడా, లోపలికి పోతే రానియడా. వాళ్ళ దగ్గర రాకపోతే ప్రజల దగ్గర కొనట్ట. నువ్వు ఇంట్లో నువ్వే మంచి డ్రగ్స్ తీసుకొని వండుకొని ఉండవు. నీకు ఎట్లా తెలుస్తుంది? లేచే వరకు 6 అవుతుంది, 6 వరకు ఆఫీసర్లు డ్యూటీ అయిపోతుంది, ఇంటికి పోతారు. మీ డాడీ లేచే వరకు 12 అవుతుంది, ఆయన 4 పెగ్గులు వేసి వండుకొని తినే వరకు మళ్ళీ పొద్దుకుతుంది. మీకు ఆఫీసర్ ఎట్లా కనబడతారు? మీకు సర్వే వేసినట్టు ఎట్లా తెలుస్తుంది? మీరు అట్లే ఉన్నారు, నీ కింద ఉన్న కార్యకర్తలు అట్లేనా? హోల్సెక్క ఉన్నారు. ఏ స్కాన్లో తీసినా, ఏ విలేజ్లో తీసినా క్రీడా ప్రాంగణం అని చెప్పి ఊర్లో 5 లక్షలు పెట్టి స్కామ్ చేసుకున్నారు. ఒక ఊర్లో చూపెట్టమని క్రీడా ప్రాంగణం. నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తా ఉంది నీకు? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఒక 2 ఏళ్ళు ఆయనకు అర్థం కావాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, ఇంట్లోకి తోడికోళ్ళు వస్తుంది. మీ ఇంట్లో అత్తకోడలు ఎట్లుంటారు, నీ బిడ్డతో ఎట్లా మెలగాలి, చుట్టుపక్కలతో ఎట్లుండాలి, ఎవరు దానికి టైం పడతా 2 ఏళ్ళు పడుతుంది, సంవత్సరమే కదా. టైం పడుతుందని తనకు కూడా తెలుసు కదా. మరి 100 రోజులలో ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి గల కారణం ఏంటి? అంటే 100 రోజులలోనే చేస్తామని చెప్పిర్రా? చేసాక చేసిరు కదా. బస్సులకు ఉచితం మీద అయింది కదా, రైతు బంధు పడుతుంది కదా, రైతు బీమా కూడా వస్తుంది కదా. ఒక విడత వేయలే కదా. ఇంకో అవునన్నా, నీకు పెళ్ళై 6 నెలలకి పిల్ల పుట్టాలంటే ఎట్లా పుడుతుంది చెప్పు? 9 నెలలు కావాలా, ఇంకో నెల పడుతుంది, 10 నెలలు అని అవుతుంది, సంవత్సరం అవుతుంది. చేసేది చేస్తుంది కదా, అయిన కాడికి చేస్తుంది కదా. అన్నీ ఊడ్చుక తింటివి, ఏమున్నాయి? ఉన్న జాగాలు అమ్ముకుంటివి, లోన్ తెచ్చుకుందాం అనుకున్నా, దాన్ని కుదబెట్టి తెచ్చుకుందామన్నా లేపా. ఏం చేయమంటావు మమ్మల్ని? ఏ నుంచి తెమ్మంటావు? ఏ పెట్టమంటావు? నీ ఫామ్ హౌస్ పెట్టమంటావా? మసేపు అట్లా రాసి ప్రజలకు మెయిల్ చేయి బై, నా ఫామ్ హౌస్ కూర్చుందా, నీ ఆస్తి రాసి మన దమ్ముంటే నువ్వు పెట్టిన ఫారెన్లో, సింగపూర్లో పెట్టిన బిల్డింగ్ రాయమని చెప్పు, బెంగళూరులో పెట్టిన బిజినెస్ రాయమని చెప్పు. కానీ ఇక్కడ ప్రజలను మోసం చేసినట్టు అనిపించట్లేదా రేవంత్ రెడ్డి? ఎట్లా మోసం? ఏం మోసం చేసిండు? ఈ నెలకి కాళేశ్వరం కడతా అని చెప్పి స్కామ్ చేసిండు. స్కిల్ డెవలప్మెంట్ కట్టిండు, 1000 కోట్లతో చేస్తా అని చెప్పిండు. స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి యూజ్? నాలాంటి నిరుద్యోగులకు, ఉద్యోగులకు స్కిల్ డెవలపి ఉద్యోగాలు ఇప్పిద్దామన్న వాళ్ళకి యూజ్. ఏం స్కామ్ చేసిండు? ఒక స్కామ్ చూపెట్టి మనం ఏం చేసిండు? ఏం ప్రాజెక్ట్ ఓపెన్ చేసినామా? స్కామ్ చేయడానికి ఏది చేసినాం మేము ఇంతవరకు? ఏం తీసుకున్నాం? బిల్లులు లేవు, సర్పంచ్లకు బిల్లుల మీద అంటే పైసలు లేవు. ఏం స్కామ్ చేయమంటాం మమ్మల్ని? ఉన్నాయా చెప్పు? వాళ్ళ సర్పంచ్ రమ్మని బిల్లు వచ్చినాయి, వాళ్ళకు లేవాడు అకౌంట్లో పైసలు లేనిది ఏం స్కామ్ చేయమంటావు? నీ ముంచమంటావా? నీ నెలకెళ్ళి గుంజుకోమంటావా? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలకు పోవాలంటేనే భయం అవుతా ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజల్లోకి నెరవేర్తలేవు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికలు చేపట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుందంట. నిజమేనా? ఇప్పుడు భయం అనేది మీరు అనుకుంటారు. మా ఏదైతే అగ్రవర్ణాలు కాకుండా దళితులలో, బీసీలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలి. బీసీ వెనుకబడిపోతుంది, వాళ్ళని వెనుకబడేస్తుర్రు, వాళ్ళకి ఏదో చేద్దాం, 52% రిజిస్ట్రేషన్ ఇస్తా అన్నాం. ఇప్పుడు అది అఫీషియల్గా చేయాలంటే అసెంబ్లీ ఆమోదం పొందాలి, పార్లమెంట్ ఆమోదం పొందాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయినా మా రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఎంత 42% వాళ్ళు చెప్పినా మా పార్టీ తరపున ఇస్తాం.
ఇస్తా అన్నాడు, దాని మీద కట్టుబడి ఉంటాడు, ఆయన గురించి మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ నెలలో పెడదామంటే కాదు, నెక్స్ట్ మంత్ విద్యార్థులు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు పెట్టినామనుకో ఇంట్లో అడావిడి నీకు ఎలక్షన్లు అంటే ఎట్టుంటే అడావిడి ఉంటుంది, పిల్లలు రోజు ఎట్లుంటే అడావిడి ఎలక్షన్లు పిల్లలు చెడిపోతారు. పిల్లల్ని చెడగొట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డైవర్ట్ అంతా ఫిజికల్గా మెంటల్గా మొత్తం ఎలక్షన్ సైడ్ అయిపోతే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, దెబ్బతింటుంది. అప్పుడు ఎవరికి ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరం ఇయర్ ఆఫ్ ఎండింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నదంటే ఓల్ పరిస్థితి ఒక 1 year వెనకపోతాం మనం. అందువల్ల ఆలోచించి ఆశతూచి చేస్తున్నాము, బీసీల కోసం ఆగుతున్నాము, వాళ్ళకు ఏదైతే మేము న్యాయం చేయాలని చూస్తున్నామో ఆ న్యాయం చేసి చేస్తాం. అంటే ఎమ్మెల్యేలు మంత్రి పదవులేమో రెడ్డిలకు సంబంధించి పెద్ద పెద్ద వర్గాలకు సంబంధించిన పదవులు వాళ్ళకి ఇచ్చేసి ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ బీసీలకన్నా నినాదం ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇగో మాది జాతీయ పార్టీ, వాళ్ళ లెక్క ప్రాంతీయ పార్టీ కాదు. సీఎం వాళ్ళే, పార్టీ ప్రెసిడెంట్ ఆయన్ని. వాళ్ళ దాంట్లో ఎంతమంది లేడీస్కి ఇచ్చారు, ఎంతమంది రెడ్డిస్ ఉన్నారు వాళ్ళ పార్టీలో. మా దాంట్లో చెప్తా చూడు, సీఎం రెడ్డి, డిప్యూటీ సీఎం దళితుడు, బీసీ ప్రెసిడెంట్, ముగ్గురికి ఎక్కడికి పోయినా సేమ్ హోదా ఉంటుంది. నువ్వు ఏడికన్నా వాళ్ళకి ఫస్ట్ 3 కుర్చీలు ఉంటే వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళ లెక్క లైన్ ప్రెసిడెంట్ వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే, డిప్యూటీ సీఎం వాళ్ళే. వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బీసీలకు? ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? ఒక్కోసారి వాళ్ళకి దమ్ముంటే ఈసారి ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ బీసీని చేయమని, వాళ్ళకి దమ్ముంటే యూత్ ప్రెసిడెంట్ని చేయమని చెప్పు, బీసీని దమ్ముంటే. వాళ్ళు ఏం చేసారు? నువ్వు 10 ఏళ్ళు వెళ్ళి మొత్తం లోపల ఎలక లెక్క మొత్తం లోపలికి గుంజుకొని వచ్చి తిని పెట్టి బొక్కలు మాకిచ్చి నువ్వు ఇది చేయలే మేము ఇది చేస్తున్నాం, మీరు చేసి మాకు చెప్పాలి కదా. నువ్వు ఏం చేసినావు మాకు? ఎవరికేం చేసినావు? నీ కార్యకర్త ఒక్కొక్కటి ఇప్పుడు 40 కోట్లు పెట్టుకుని తిరుగుతుండు, ఒక్కొక్కటి బెంచ్ ఇన్నోవాలో తిరుగుతుంది. ఇప్పుడు సుఖంగా పబ్బులలో దిగి తాగమంటారు. ఇప్పుడు వాళ్ళు తిరిగిరని కూడా మీరు తిరగాలని ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు నువ్వు ఈ 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇంత ప్రోగ్రామ్ చేయలే. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మా ప్రమాణ స్వీకారం ఉంది, ఒకసారి బయటకు పో, ఒక్కొక్కరు అవతారం చూస్తే నీకు తెలుస్తుంది వాళ్ళ లాయష్ ఏంది, వాళ్ళ కత్తి ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది. మా పరిస్థితి ఇది. మాకు 10 దగ్గర దెబ్బ తినాలి, మేము బాల్మెంట్ షెట్లు వేయాలి, సీకే వేయాలి, ఫార్చునర్ దిగాలి, కింద బ్రేకెన్స్ చెప్పులు వేయాలి. మాది కాదు. బయటకు పోయి కార్యకర్తలు చూడు ఎట్టుంటారో, నిగారు సైన్ వాళ్ళు గుండెం మీద రేవంత్ రెడ్డి ఫోటో కాదు జై కాంగ్రెస్ అని రాసుకొని యూత్ కాంగ్రెస్ లెక్క తిరుగుతారు మా వాళ్ళు. వాళ్ళ చూపెట్టమని ఓడుకుని దమ్మంతా. ఇంకొకటి వార్త కూడా చాలా తెలంగాణలో ప్రచారం అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నారు, 1 సంవత్సర కాలం నుండి చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇక పెద్ద సభతోని బయటికి రాబోతూ ఉన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ఇక రేవంత్ రెడ్డికి సుక్కలే అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం ఆ సుక్కలో బిక్కలో మరి అదే ఎమ్మెల్సీ నిలబడి చూపిస్తే అయిపో కదా. ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు అన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళని క్యాండిడేట్ పెట్టి ఓడిస్తే అప్పుడు తెలిసేది దమ్మేందో. నువ్వు ఉపదుంపులు లెక్క 20,000 కోట్ల ట్విట్టర్ అకౌంట్లు పెట్టుకొని, నువ్వు కోట్లు పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గన్ల ఉపదంపులు కాదు. ఎలక్షన్ ఉన్నాయి కదా, రా ఇప్పుడు ఉన్నాయి కదా, ఫిబ్రవరి ఎండింగ్ 28th ఉంది కదా, దా చూపి ఓడగొట్టి దమ్ముంటే చూద్దాం. డిపాజిట్ వస్తుందో, నీకు వస్తుందో, మాకు వస్తుందో. రేవంత్ రెడ్డి మీద అంత కోపం ఉంటే మేము ఓడిపోతాం, రా మరి దమ్ముంటే. ఎందుకు పెట్టలో క్యాండిడేట్ని అంత ఎందుకు పడ్డది మరి? అంటే అక్కడ గెలవదని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది, ఎందుకంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి అక్కడ అందరూ వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎందుకో నిలబడలేదని మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు గెలవారని స్పష్టంగా వాళ్ళకి తెలుసు. కరీంనగర్ అంటే టీఆర్ఎస్కు మాకు మొత్తం గుండె బలం, మా ధైర్యం అని చెప్పేది. ఆ బెల్టే ఉంది కదా నీకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. మరి ఏమైంది? ఎటు పోయినావు? ఎందుకు భయపడ్డావు? ఫామ్ హౌస్లో కూర్చున్నావా? మీ తాత మీ బాబు లెక్క నువ్వు ఆడ డ్రగ్స్లో ఆడ ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వు కూడా ఒకటి మన కసినో పెట్టుకొని ఆడుతున్నావా? గుర్రపందాలు ఆడుతున్నావు నువ్వు కూడా? ఎందుకు భయపడ్డావు? రాండి కదా ప్రజాక్షేత్రంలోకి వస్తే. ఇప్పుడు ఉన్నది పట్టుభద్రులు ఎమ్మెల్సీ నిరుద్యోగులే కదా, రా మరి. మేము నిరుద్యోగులకు నిజంగా అన్యాయం చేస్తే వాళ్ళు ఓడగొడతారు. నువ్వు మంచి చేసినావు 10 ఏళ్ళు, రా మరి. ఏమైంది?